జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో రథోత్సవం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన షడ్లింగ అర్చనా విధానంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో షడ్లింగ అర్చనా విధానం గురించి చెప్పారు. అంటే ఈ సృష్టిలో ప్రధానంగా 6 రకాలైనటువంటి శివలింగాలను ఆరాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చేకూరతాయని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ప్రామాణికంగా చెప్పారు. శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన ఆ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో నసంశయ శివస్య భక్త్యా పూజాహి జన్మముక్తి కరే నృణాం. ఇది విద్యేశ్వర సంహితలో చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తో న సంశయ. ఎవరైతే 6 లింగ స్వరూపాలలో ఉన్న ఈశ్వరుణ్ణి పూజిస్తారో జీవన్ముక్తి న సంశయ, వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుంది. శివస్య భక్త్యా పూజాహి జన్మముక్తి కరే నృణాం. వాళ్ళు పరమేశ్వరుడి యందు సంపూర్ణమైన భక్తిని కలిగి ఉండి మోక్షాన్ని పొందుతారు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఆ షడ్లింగాలు ఏంటంటే, మొట్టమొదటి శివలింగం ధ్వనిలింగం. అంటే మనం ఓంకారాన్ని జపిస్తే ఆ ఓంకార జపం ఒక శివలింగం అని శివమహాపురాణంలో చెప్పారు. దాన్నే ధ్వనిలింగం అంటారు. ఓంకారేశ్వరం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం రావాలంటే ఓంకార జపం చేయాలి. దీన్నే ధ్వనిలింగ అర్చన అనే పేరుతో పిలుస్తారు. రెండవది నాదలింగ అర్చన. నాదలింగ అర్చన అంటే ఏంటంటే, ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా పరమేశ్వరుడు స్వయంభువుగా అవతరించినట్లయితే, శివుడు స్వయంభువుగా అవతరించిన దేవాలయంలో శివలింగ దర్శనం చేసుకుంటే దాన్ని నాదలింగ అర్చన అంటారు. ఆ తర్వాత మూడవది బిందులింగ అర్చన. బిందులింగం అంటే ఏంటంటే, శివ సంబంధమైనటువంటి యంత్రం ఎక్కడ ఉన్నా సరే ఆ యంత్రాన్ని దర్శిస్తే బిందులింగానికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. శివ సంబంధమైన యంత్ర దర్శనమే బిందులింగ అర్చన. ఆ తర్వాత 4, 5, 6 శివలింగ స్వరూపాలు అకార శివలింగం, ఉకార శివలింగం, మకార శివలింగం. మకార శివలింగం అంటే మనుష్యుల చేత ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని అర్థం. ఏ దేవాలయంలోనైనా మనుష్య ప్రతిష్ఠ జరిగినటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకుంటే దాన్ని మకార శివలింగ అర్చన అంటారు. ఆ తర్వాత అకార శివలింగం అంటే గురువుగారి శరీరమే అకారమని శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. అంటే చదువు చెప్పిన గురువు, జ్ఞానం అందించిన గురువుకి నమస్కారం చేస్తే శివలింగానికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. అది అకార శివలింగ అర్చన. ఆ తర్వాత ఉకార శివలింగ అర్చన అంటే ఏంటంటే, ఎక్కడైనా ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, పల్లకిలో శివ సంబంధమైనటువంటి విగ్రహం ఉంటే దాన్ని దర్శనం చేసుకుంటే దాన్ని ఉకార శివలింగ అర్చన అంటారు. ప్రధానంగా ఈరోజు రథోత్సవం. ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. రథంలో శివ సంబంధమైనటువంటి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకుంటే అది ఉకార శివలింగ దర్శనం అవుతుంది, ఉకార శివలింగ అర్చన అవుతుంది. దానివల్ల శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పబడిన విధంగా సృష్టిలో ఉన్నటువంటి ధ్వనిలింగము, నాదలింగము, బిందులింగము, అకారలింగము, ఉకారలింగము, మకారలింగము అనే 6 రకాలైనటువంటి లింగస్వరూపాలకు సంబంధించిన ఈ ఆరాధన సంపూర్ణంగా శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన మాఘ అమావాస్య సందర్భంగా మాఘ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘ అమావాస్య రోజు ఎలాంటి ఆరాధనలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈరోజు నుంచి పవిత్రమైన శ్రీ గర్గ సంహితని మనం చెప్పుకోబోతున్నాం. దీని అసలు నామం గర్గ సంహిత, కానీ లోకల్లో గర్గభాగవతం అని కూడా వ్యవహారం కనబడుతున్నది. అయితే గర్గభాగవతంకి మనం ప్రసిద్ధి చెందిన భాగవతానికి ఏమిటి భేదం అనిపించవచ్చు, కానీ రెండూ భాగవతాలే. అంటే భగవత్కథ ఏదో దాన్ని భాగవతం అంటాం కాక 2 చోట్ల చెప్పబడుతున్నది భగవత్కథే. అది వేదవ్యాస మహర్షి విరచితమైనది, సుఖమహర్షి బోధించినది భాగవతంగా మనకి ప్రసిద్ధి చెంది ఉంటే,
మహాపురాణాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. అది విడిగా చెప్పబడుతున్న భాగవతం గర్గ మహర్షి రచించినటువంటిది. ఇరువురు మహర్షులే, ఇరువురు వేదర్షులే. గర్గుడు కూడా వేదము యొక్క మంత్రములకు ద్రష్ట. వేదంలో ఋగ్వేదంలో మహామండలానికి ఒక సూక్తానికి ఆయన ద్రష్టగా చెప్పబడుతున్నాడు. అదేవిధంగా పాణిన అష్టాధ్యాయులు కూడా గర్గ మహర్షి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. గర్గాదిభ్యోయన్ అనేటువంటి సూత్రం వద్ద గోచరిస్తుంది. ఇది కాకుండా గర్గ మహర్షి గురించి పురాణములు ఎందుకు కొన్ని కథలున్నాయి. ఆయన అంగిరస గోత్రీకుడని, శివభక్తుడని చెప్పబడుతూ హిమాలయ పర్వతాల్లో గర్గాచల శిఖరం అనే పేరుతో ఒక పర్వత ప్రాంతం కూడా ప్రసిద్ధిగా ఉన్నది. దాని పేరే గర్గాచలం. గర్గ మహర్షి తపస్సు చేసిన చోటు. హిమోత్పర్వత భూములన్నీ కూడా వేదర్షులు తపస్సు చేసిన చోట్లే గనక ఆ పర్వత శ్రేణిలో ఎన్నో వేద ఋషుల పేర్లతో ఉంటూ ఉంటాయి. అలా గర్గాచలం అని ఒకటి ఉన్నది. ఇది కాకుండా భారతంలో భాగవతంలో కూడా గర్గ మహర్షి ప్రస్తావన మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. శివపురాణం మొదలైన వాటి ప్రకారంగా మనం చూస్తే గర్గ మహర్షి హిమవంతుని ఇంటి పురోహితుడిగా చెప్పబడుతూ పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయించిన పురోహితుడిగా స్పష్టంగా ఉన్నది శివపురాణంలో. ఇక ఆయుర్వేద గ్రంథం ఒకటి గర్గుని పేరుతున్నది. గర్గ మనోరమ, బృహద్గర్గ సంహిత ఇలాంటి జ్యోతిష్శాస్త్ర గ్రంథాలు కూడా కనబడుతున్నాయి. దీన్ని బట్టి గర్గ మహర్షి వేద సంస్కృతిలో ముఖ్యమైనటువంటి మహర్షిగా చెప్పబడుతుంది. గోత్ర ప్రవర్తకుడు కూడా. గర్గ మహర్షి పేరున గార్గేయస గోత్రం అనే గోత్రం కూడా ప్రవర్తింపబడుతున్నది. ఇందులో వివిధములైనటువంటి ఋషి పరంపర చెప్పేవాళ్ళు ఉంటారని గర్గుడు ప్రధానంగా గోచరిస్తున్నది. ఇలాగ గర్గ మహర్షి వేద ఋషి. అలాంటి గర్గ మహర్షికి కృష్ణునికి సంబంధం ఏమిటంటే ఆయన కృష్ణుడి వంశమైన యదువంశానికి ఆచార్యుడు. అది గొప్ప విశేషం. అందుకే యదువంశానికి ఆచార్యుడి కృష్ణునికి నామకరణం చేసిన మహర్షి. ఇంకొకటి భాగవతంలో ఒక చోట వస్తుంది గర్గుని యొక్క ప్రస్తావన. ఎక్కడంటే కాలయవనుని సంహారమైన తర్వాత ముచుకుందుడికి కృష్ణ పరమాత్మ దర్శనమిస్తాడు. ఆ ముచుకుందుడు ఎప్పటివాడు అంటే రాముని కంటే పూర్వీకుడైన మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రుడు. అంటే ఎప్పటివాడండి ముచుకుందుడు. కోరి ఆయన ఒక నిద్రని, యోగ నిద్రని వరంగా పొంది ఆ గుహలో ఉన్నాడు. మోక్షం మాత్రమే ప్రధానమని కోరుకున్నవాడే యోగ నిద్రా ముద్రలో తపస్సు చేస్తున్నాడు ఆయన ఇక్కడ. అలాంటి ఆయన ముందు కృష్ణ పరమాత్మ కాలయవనుని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన గొప్ప ప్రణాళిక. అంతవరకు తపస్సులో ఉన్నటువంటి ముచ్చుకుందుడు ఒక్కసారి లేచిన వెంటనే ఎదురుగా కాలయవనుడు కనబడ్డాడు. ఆ ముచ్చుకుందుడి యొక్క దృష్టి పడి భస్మమైపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు ముచ్చుకుందుడికి గోచరించాడు. అప్పుడు ముచ్చుకుందుడు ముకుందుడిని స్తుతి చేస్తూ, ఇంతకీ నిన్ను చూస్తూ ఉంటే మహాపురుషుడైన విష్ణువు స్ఫురిస్తున్నాడు, నువ్వెవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను వసుదేవుని పుత్రుడైన కృష్ణుని అని చెప్తాడైనా. అంతే చెప్తాడు. చెప్పగానే అప్పుడు ముచ్చుకుందుడు ఒక మాట అంటాడు. ఓహో, అంటే ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం నాటి ద్వాపర యుగాంతం అన్నమాట అంటాడు. అంటే యదువంశంలో వసుదేవుడి పుత్రుడిని అయిన కృష్ణుడిని నేను అని చెప్పగానే లెక్క కట్టుకున్నాడు. ఈయన ఎప్పటివాడు రాముని కంటే పూర్వీకుడు. ఎప్పటి నుంచి నిద్రిస్తున్నాడో తెలియదు. ఆయన వెంటనే గుర్తు చేసుకున్నాడు. అంటే ఎంతవరకు ఆయన ఉన్నది మొద్దు నిద్ర కాదు, యోగ నిద్ర అని మనకు స్పష్టమవుతుంది ఇక్కడ. ఆయన వెంటనే గుర్తు చేసుకుని 28వ మహాయుగం నాటి ద్వాపర యుగాంతంలో నారాయణుడు కృష్ణుడై అవతరిస్తాడని గర్గమహాముని నాకు చెప్పాడని చెప్పాడు ఆయన. అంటే ఎప్పటివాడు గర్గమహాముని ఆలోచించండి. ముచ్చుకుందరికి అప్పుడు చెప్పాడు గర్గమహాముని. అంటే గర్గమహాముని కృష్ణుడి గురించే చెప్పాడంటే గర్గుడి కృష్ణుడి పట్ల ఎంత తాత్పర్యం ఉన్నదో మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ. అలాంటి గర్గుడే కృష్ణుని యొక్క కళ్యాణం రుక్మిణీదేవితో చేయించాడు అని మనకి సంప్రదాయంలో ఉన్నది. మహానుభావుడు నారాయణ తీర్థుల వారు కూడా తరంగాల్లో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో గర్గాజైర్మునిభి అనే శ్లోకంలో దాన్ని స్పష్టం చేశారు ఇక్కడ. అంటే కృష్ణ కథతో గర్గునుకున్నటువంటి అనుబంధం. కృష్ణుడికి పేరు పెట్టినవాడు ఆయన. ఆ పేరు పెట్టినప్పుడే కృష్ణుని ఒళ్ళో పెట్టుకుని తాదాత్మ్యం చెందిపోయి ఆయన పరమాత్మ అని తెలిసిన వాడి మాట్లాడాడు ఇక్కడ. అంటే కృష్ణుడు పరమాత్మని, పరమాత్మ అవతరించబోతాడని కృష్ణుడు అవతరించక ముందు నుంచే ఎదురు చూస్తూ తపస్సు చేస్తున్న ఒక మహర్షి. అలాంటి గర్గమహాముని భాగవతం రాస్తే ఎంత బాగుంటుందండి. అయితే వ్యాస భాగవతం ఉంది కదా అంటే దాని యొక్క గొప్పతనం గురించి మరి చెప్పనవసరం లేదు. అంత ఉత్కృష్టమైనది వ్యాస భాగవతం. అది పారాయణ యోగ్యంగా సప్తాహాలు వివిధ విధాలుగా నిత్యం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. అయితే గర్గుడు రచించిన భాగవతం కూడా భగవత్కథే. వ్యాస భాగవతం కూడా భగవత్కథే. అది ఇది కృష్ణకథే. ఎందుకంటే భగవాన్ అంటే కృష్ణుడే అని వ్యాసుడే తెలియజేశాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి భాగవతం అని పేరు పెట్టాడు. ఎప్పుడు భగవానుడైన కృష్ణుని కథే నేను రాస్తున్న భాగవతం వ్యాసుని హృదయం. అయితే
అక్కడ కృష్ణుడు మనకి దశమస్కంధం నుంచే పూర్ణంగా కనబడతాడు. దశమస్కంధం నుంచే పూర్ణంగా కనబడతాడు అన్నాను, కానీ మొదటి నుంచి కనబడడం లేదు. ప్రథమ స్కంధం నుంచి కృష్ణుడి యొక్క ప్రస్తావన ఉన్నప్పటికీ కూడా దశమస్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు కేవల కృష్ణ కథ. అరే 12 స్కంధాల్లో 9 స్కంధాల తర్వాత మాత్రమే కేవల కృష్ణ కథ అని చెప్పాడు ఆయన. కానీ గర్గభాగవతం మొదటి నుంచి చివరి వరకు కృష్ణ కథే, కేవల కృష్ణ కథ. రామాయణం ఎలాగ మొదటి నుంచి చివరకు రామకథ మాత్రమే, గర్గభాగవతం మొదటి నుంచి చివరి వరకు కేవల కృష్ణ కథ, అంటే భగవానుడైన కృష్ణ కథ. దీనికి పేరు గర్గ సంహిత అనే ఉన్నది. గర్గ భాగవతం అని మనం వ్యవహరిస్తూ ఉంటాం, కానీ గర్గ సంహిత అనే పేరే గ్రంథంలో కనబడుతుంది ఇక్కడ. అయితే గర్గ భాగవతం అనుకుంటే తప్పేం లేదు, ఈయన పేరు పెట్టింది మాత్రం గర్గ సంహిత. ఈ సంహిత అనే మాట కూడా చాలా విశేషం. సంహిత అనే మాట వేదానుకున్న పేరు. వేదంలో ప్రధానమైన భాగం అంతా కూడా టెస్ట్ అంటాం కదా, దానికి సంహిత అని పేరు. తర్వాత ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు ఇవన్నీ తర్వాత వాటి యొక్క అంగములు. ప్రధానం సంహితయే అని వేదానికి సంహిత అని పేరుంది. ఇది కాకుండా మంత్రశాస్త్రాలకి సంహిత అని పేరు చాలా చోట్ల కనబడుతుంది. మంత్రశాస్త్ర సంబంధమైన విషయం. ఆ మాటకు వస్తే వేదం కూడా మంత్రమే కదండి. అంటే ఒక శక్తివంతమైన దేవతాస్వరూపమైన మంత్రాన్ని ప్రస్తావన చేసేటువంటి అంశములకు సంహిత అనడం మనకు కనబడుతున్న ప్రధానమైన అంశం. అయితే మరొక విశేషం ఏంటంటే, స్కాంద పురాణంలో వ్యాసదేవుడు సనత్కుమార సంహిత, సూత సంహిత మొదలైన సంహితలు చూపించాడు ఇక్కడ. అంటే అవి వేదస్వరూపమే ఆ పురాణములు కనుక అక్కడ సంహిత శబ్దం వాడబడింది కనుక సంహిత అనేది ఒక గొప్ప శబ్దం. గర్గ సంహితకు కూడా పేరున్నది. చిత్రం ఏంటంటే, గర్గ సంహిత ఒక ఉపాసనా గ్రంథం కూడా, కేవలం కృష్ణ కథ మాత్రమే కాకుండా ఇందులో ఉపాసనాపరమైన అంశములు కనబడుతుంటాయి. హరహర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. మహాశివరాత్రి రోజు జాగరణ చేసి మరునాడు పరమ పవిత్రులమై శివారాధన చేసుకొని చక్కగా భోజనం చేస్తాం. అయితే మనం ఈ ఉదయాన్న ఎటువంటి పరిస్థితుల్లో కూడాను నిద్రపోకూడదు. స్వామివారిని మనస్ఫూర్తిగా పంచముఖ పరమేశ కరుణించుము అంటూ అభిషేకార్చన చేసి ఆ రోజంతా కూడాను ఎటువంటి నిద్ర లేకుండా ఉదయం పూట జాగ్రత్త పడాలి. ఉదయం పూట కనులు మూత పడకుండా ఉండాలి. ఇలా కనుక ఉన్నట్లయితే సఫలీకృతమైనటువంటి లక్షణం మీ జీవితంలో వచ్చి తీరుతుంది. అంతేకాకుండా శాంతమూర్తి, నృత్యమూర్తి, సంహరమూర్తి, పంచబ్రహ్మమూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానిస్తూ సదాశివ 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 అని చెప్పేసి ధ్యానించాలి పరమేశ్వరుణ్ణి. సదాశివ అంటే ఏమిటి అర్థం? సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళకరుడు. మనకు ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించు దేవాదిదేవా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానం చేసి సోమవారం సద్వినియోగం చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. అంతేకాకుండా అన్నదానం అనేటువంటిది తప్పనిసరిగా ఈరోజు చేయటం వలన కూడాను విశిష్టవంతమైనటువంటి పుణ్యం కలిగి తీరుతుంది. పేదలకు అన్నదానం చేయటం, మీకు తోచిన చందంగా వస్త్రదానాలు చేయటం, ఇవన్నీ కూడాను ఈ యొక్క సోమవారం నాడు ఎవరైతే ఆచరిస్తారో వారి జన్మ ధన్యమై తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. విభూది గడ్డ పెద్ద సైజు తీసుకొని దాన్ని శివాలయంలో గనక మీరు ఆ పరమేశ్వరుడికి ఇచ్చినట్లయితే దేవాలయాన్ని దర్శించే ప్రతి ఒక్క భక్తుడు కూడాను బయటికి వెళ్ళేటప్పుడు ఆ విభూతిని గనక వ్రాసుకున్నట్లయితే చాలా గొప్ప పుణ్యం మీకు కూడా వస్తుంది కదండి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించేటువంటి విభూతి ధారణ అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది.
ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి అద్వితీయమైన అదృష్టమంతా కూడాను విభూతిలో ఉంది కాబట్టే ఐశ్వర్య కారకుడు పరమేశ్వరుడుగా మనం కీర్తిస్తూ హర 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 మహాదేవ శంభో శంకర అంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 6:15 తిథి చతుర్దశి సాయంకాలం 5:29 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 8:43 వరకు, వర్జం రాత్రి 12:48 నుంచి 2:26 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:57 వరకు, అమృతకాలం ఉదయం 9:54 నుంచి 11:34 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది. అందులోనూ మహాశివరాత్రి యొక్క మరుసటి రోజు కావడం వల్ల మనం ఈరోజు చక్కగా శివునికి పూజ చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా మరుసటి రోజున అన్న సంతర్పణ చేయడం చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ కారణంగా అన్న సంతర్పణ చేయడం ద్వారా ఏమవుతుంది, చంద్రగ్రహ సంబంధమైన దోషాలు తొలగడంతో పాటుగా సకల శుభాలు చేకూరుతాయి. ఉపవాసం మరునాడు మనం వేదవేత్తలకు ఆహారాన్ని అందించడం చాలా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అలా అందించలేని వారు స్వయం పాకాలైనా ఇవ్వడం మంచిది. తద్వారా విశిష్టమైన సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం కాబట్టి శివారాధన, గౌరీ ఆరాధన, చంద్రారాధన కూడా మానసిక ప్రశాంతిని అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. చలమలో నీరు తీసిన కొద్దీ ఊరినట్లు మనిషిలో చదివిన కొద్దీ వివేకం పెరుగుతుంది. మోహము, సంసారము, పుట్టుక, అజ్ఞానము, కామము, దొరకనందుకు క్రోధము, ఇవన్నీ ప్రథమరంధ్రాన్ని ఆవహించి ఉంటాయి. ప్రథమరంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు, సంసారమునందు, అజ్ఞానమునందు కాళింది మడుగు ఎందే ఉన్నాడు. 2 చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు. కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం. ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అందుకు 2 చేతులు ఎత్తమని చెప్పాడు. ఆయన ఎత్తి నమస్కరించమన్నాడు. మీరొక్క మాట గమనించగలిగితే కృష్ణుడు చేసినది ధూర్త చేష్టితము కాదని అర్థమవుతుంది. ఆయనకి 7 ఏళ్ళు, వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు భాగవతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు చెప్పాడు. చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చి నిజమే
వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాననట్టి వరుదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటంజస్త కలబ్జలై సరసలీలన్ మ్రొక్కిరట్లు అందరున్నన్నారు పోతన గారు. అసలు ఒక వ్రతం చేస్తానంటాడు, అన్ని వ్రతభంగాలే చేస్తాడు. అసలు నిజానికి వాడు వ్రతం చేయడు, వ్రతభంగమే చేస్తాడు ఎక్కువ, అన్ని దోషాలే. ఇన్ని దోషాలుంటే ఆ వ్రతానికి ఫలితం రాదు. రాకపోయినా ఈశ్వరుడు ఎక్కడ తీసేస్తాడంటే నామం చెప్తే చాలు. అందుకే అధాంగ పూజ చేయిస్తారు. అధాంగ పూజ చేయిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి పాదాల నుంచి తల వరకు చూసి, పువ్వులు పోసినప్పుడు తల మించి కింద వరకు చూసి ఆయన నామం పలుకుతుంటే చేసిన దోషాలు విరిగిపోతూ వ్రతం సిద్ధిస్తుంది. కాబట్టి వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలను రొక్కిరు అట్లా అందరు. అందుకని వాళ్ళు 2 చేతులెత్తి ఇలా నమస్కరించారు. పాలతటన్యస్త అంటే నుదురుకి తగిలేటట్టుగా నమస్కరించారంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానమైన తల 11ంటిని యోగేశ్వరుడైన కృష్ణుని యందు న్యాసము చేశారు. అంటే వాళ్ళు యోగమునందు కృష్ణుడితో కలయికని అపేక్షించారు. అందుకే రాసలీల ఆ బ్రహ్మానుభవం. అప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు, ఇక గోపాల బాలురు ఉండరు. దేవతలు సాక్షిగా చేసిన కర్మ వలన కలిగిన చిత్తశుద్ధి వలన బ్రహ్మానందము ఒక్కడితోటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గోపకాంతలందరూ ఎత్తి నమస్కరిస్తే చేతులు ఆయన అన్నాడు, శృంగారవతులార సిగ్గేల మిమగూడి చిన్ననాట నెగోలి పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మమేది కలదు. వ్రతనిష్టలయ్యుండి వలువలు దల్చక నీట చొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీదేవి కల్లచేయుటె కాక ఈ రీతి నోచువారెందుకలరు. వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా అన్నాడు. ఎంత అద్భుతమైన వేదాంతం చెప్పాడు. అసలు ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరంలో ఏముందండి? ఆయన లోపల ఉండబట్టి కదూ ఈ శరీరం ఇన్ని మార్పులు చెంది ఈ శరీరం ఇంత పెద్దదైంది. శృంగారవతులేర సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ. మీతో కలిసి పెరిగిన వాడిని మనందరం ఒకలా ఆడుకున్న వాళ్ళని నాకు తెలియదు మీరెవరో నేనెవరో. నన్ను పతిగా మీరు భావించట్లా? ఆంతరం మీలో నేను లేను. చిన్ననాటనే గోలె పెరిగినాడ ఎన్నడు మీతోననున్నాడా? మీలోనే ఉన్నాను నేను. మీలో నేను ఉండబట్టి అసలు ఆ శరీరాలు ఉన్నాయి. నేను లేకపోతే అది ఎక్కడుంది? శివం లేకపోతే శవం ఉంది. నాకు తెలియనిది ఏముందని నా దగ్గర నమస్కరించడానికి బెంగపెట్టుకున్నారు? నేను శరీరాలు చూడాలనుకున్నవాడిని కాను, మీరు శరీరాలతో చేసిన పాపాన్ని పోగొట్టాలనుకున్నవాడిని, యోగేశ్వరేశ్వరుణ్ణి. కాబట్టి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు. రేపు మేము కాత్యాయని వ్రతం చేశాం, కృష్ణానుగ్రహం మాకు కలగలేదు, కాత్యాయని వ్రతం తప్పని చెప్పి లోకంలో చెప్పడం తప్ప మీరు కాత్యాయని వ్రతం చేశారా, వ్రతభంగం చేశారా? అలా స్నానం చేయొచ్చా? వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి వ్రతం చేస్తానని చెప్పి ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లలోకి వెళ్ళొచ్చా, స్నానచ్చా? తప్పు కాదు మీరు చేసింది. కాబట్టి మీ తప్పు పోవాలంటే ప్రాయశ్చిత్తం, భగవంతుడికి నమస్కారం. కాబట్టి ఇంటులెల్ల చేతులెత్తి బ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా. ఎందుకమ్మా ఎగ్గులు? పుచ్చుకోండి చీరలు అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అందులో ఉన్న యోగ రహస్యం ఏమిటో. వాళ్ళు పొందారు ఉద్ధరణ. అందుకు రాసలీలకి వాళ్ళు అర్హత పొందారు. ఇప్పుడు వాళ్ళు 2 చేతులెత్తి నమస్కరించి వాళ్ళ చీరలు వాళ్ళు పుచ్చుకున్నారు. కృష్ణుడు అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనబడియే నన్ను కొల్వ చింతించినారు. వ్రతఫలంబు మీకు తప్పక దక్కును. కామితార్థంబులు కలిమి చెప్పగనేలా నను గొల్వ ముక్తికి నడువవచ్చు. కడమ కూడగా కాత్యాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని కృష్ణుండు పల్క. వాళ్ళందరితోటి ఆయన అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు. మీరు లజ్జతో చెప్పట్లేదు, కానీ నిజం చెప్తున్నాను, మీరు నన్ను పతిగా కోరుకున్నారు, మీ వ్రతం పూర్తయిపోయింది. మీరు దేనికి వ్రతం చేశారో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. అసలు నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి? మోక్షంబు పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, అది కూడా ఇవ్వగలను. కేవలం ధూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇది ఎందుకు మాట్లాడతాడండి? కలిమి చెప్పగనేలా మోక్షంబు పొందవచ్చు. కాబట్టి కాత్యాయనీదేవి నోయంగా కడమ కూడగా ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపల్క.
మీకందరికీ కూడా ఇక మీద రాత్రులందు నాతో అనుభవం ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ భవనం నగరానికి దగ్గరలో ఉండాలి. నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా పర్వాలేదు, భవనం మాత్రం అందంగా ఉండాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు మాత్రం జనుమ, మద్ది చెట్టు జిగురు మొదలైనటువంటి అగ్నికి తేలికగా కాలిపోయేటువంటి ద్రవ్యాలను ఉపయోగించాలి. ఒక బంకను ఉపయోగించాలి, అది అగ్ని తగిలితే మంటుకోవాలి. అలాగే నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను కూడా ఎక్కువగా ఉపయోగించు. వాటిని మట్టిలో కలిపి గోడలలో పెట్టించు, పూర్తి లోపల పెట్టించు. వాటిని గోడలపై పూసేందుకు ఉపయోగించు. మొత్తానికి భవనమంతా నలువైపులా జునుము, నూనె, నెయ్యి, లక్క, చెక్కలు మొదలైన మండిపోయే వస్తువులే ఉండేటట్టుగా చూడు. ఎంతగా పరీక్షించినా పరిశీలించినా ఈ ఇల్లు తగలబడే వస్తువులతో తయారైంది అని పాండవులకు తెలియకూడదు, ఇతరులకు ఎవరికీ తెలియకూడదు, ఎలాంటి సందేహం రాకూడదు. ఆ విధంగా ఇల్లు కట్టించు. అన్ని జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని కట్టించు. ఆ ఇంటిలో పాండవులు, కుంతీదేవి, బంధుమిత్రులతో కలిసి నివసించేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేయి. వారికి సేవలు చేసి నీపై నమ్మకం కలిగేలాగా చేసుకో. ఆ ఇంటిలో ఆసనాలు, శయ్యలు, వాహనాలు, తల్పాలు అన్నీ కూడా దివ్యంగా ఉండాలి, మెలమెలా మెరిసిపోతూ ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి అనే విషయం నా తండ్రికి తెలిసి పరమానందపడిపోవాలి. పాండవులు సంతోషించాలి. పాండవుల యందు మనకెంతో ప్రీతి ఉందని ప్రజలకు తెలియాలి, ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలియాలి అందరికి కూడా. అటువంటి భవనాన్ని నువ్వు కట్టాల. వెండితో, బంగారుతో, తీగలతో కలిగినటువంటి భవనం ఉండిపోవాల. వారు సంతోషించాలి. మన పని పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వారణావతంలోని ప్రజలకు ఈ పనులు, ఈ విషయాలు ఏవీ తెలియకూడదు, వారికి సందేహం రాకూడదు. అంత సవ్యంగా జరిగిపోవాలి అంతా కూడా. ఇదంతా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా జరిగిపోవాలి. పాండవులు విశ్వాసంతో ఉన్నారు, నన్ను నమ్మారు, వారి మనస్సులో ఎలాంటి సంశయమూ లేదు అని నీకు బాగా నమ్మకం కలిగినప్పుడు, వారు బాగా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంటికి నిప్పు పెట్టి ఆ నిప్పును అన్ని ద్వారాలకు ముట్టించు. అది అన్ని వైపుల నుంచి లోపలికి ప్రవేశించాలి, తలుపులు బంధించాలి. దహ్యమానే స్వకే గేహే దగ్ధాయితి తతో జనాగ. దహ్యమానే స్వకే గేహే దగ్ధాయితి తతో జనాగ. నగర్హయే యురస్మాన్ వై పాండవార్తాయ కర్హిచిత్. ప్రజలందరూ కూడా పాండవులు ప్రమాదవశత్తు అకస్మాత్తుగా సొంత ఇంటిలోనే కాలిపోయారని భావించాలి. పాండవులు అగ్నిలో కాలిపోయారు అనే విషయంలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. అప్పుడు వారి మరణానికి మనమే కారణమని నిందించరు, మనలను ఎవరు అసహ్యించుకోరు. నాకు విశ్వాసపాత్రుడవైన నువ్వు ఈ పనిని రహస్యంగా చేసి పెట్టాలి, త్వరలోనే శుభవార్త నా చెవికి వినిపించాలి అని దుర్యోధనుడు ప్రాధేయపడగానే పురోచనుడు కరిగిపోయాడు. అంతే కదా రాజా, నువ్వు చెప్పినట్లుగానే గుట్టుగా పని పూర్తి చేస్తాను, నీకు సంతోషం కలిగిస్తాను, నీకు మాట రానివ్వను అని శపథం చేశాడు. వెంటనే కంచరగాడిదలు కట్టబడినటువంటి రథం ఎక్కి వేగంగా
వారణావతానికి వెళ్ళాడు. దుర్యోధనుడి వ్యూహ ప్రకారంగానే, దురాలోచన ప్రకారంగానే అంతా జరిగింది. ఎట్లా మనం అనుకున్నాం కదా, ఇంతవరకు చెప్పుకున్నారు కదా వాళ్ళు, అంతకన్నా బాగా జరిగిపోయింది. విశ్వాసం గల పురోచనుడు పాపాత్ముడైన దుర్యోధనుడు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా పని అంతా పూర్తి చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు వారణావతానికి వెళ్ళటానికి బయలుదేరారు. రథాలు సిద్ధమయ్యాయి. వాటికి వాయువేగంతో తీసుకొని వెళ్ళగల మంచి గుర్రాలను కట్టబడి ఉన్నాయి. పాండవులు విచార హృదయంతో ఉన్నారందరూ కూడా. పాపం రథాలు ఎక్కటానికి ముందుగా భీష్ముడు, ధృతరాష్ట్రుడి, ద్రోణుడి, కృపుడి, విదురుడి, ఇతర పెద్దల పాదాలకు నమస్కరించారు. కురువృద్ధులందరికీ నమస్కరించారు. సమానమైన వయస్సు కలవారని కౌగలించుకున్నారు. బాలురు చేసే వందనాలు స్వీకరించారు. తల్లులందరికీ ప్రదక్షిణం చేశారు. మంత్రులు, నగర పెద్దలు, ప్రముఖుల వద్ద అనుమతి తీసుకున్నారు. ప్రయాణం సాగించారు. అప్పుడు విదురుడు కొంతమంది కురువంశీయులు ప్రజలు దుఃఖిస్తూ పాండవుల వెంట కొంత దూరం వెళ్ళారంతే. ఆ సమయంలో కొందరు విప్రులు పాండవులు బాధపడుతూ ఉండటాన్ని చూసి తాము బాధపడుతూ ఇలా అన్నారు: విషమం పశ్యతే రాజా సర్వతా స సుమందధీః కౌరవ్యో ధృతరాష్ట్రస్తు నచ ధర్మం ప్రపశ్యతి నచ ధర్మం ప్రపశ్యతి. కురువంశీయుడైనటువంటి ధృతరాష్ట్రుడు మందబుద్ధి గలవాడు కనుకనే పాండవులను పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు. వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అతడు ధర్మాన్ని చూడటం లేదు. ధర్మం గురించి ఏమాత్రం ఆలోచించటం లేదు. ఈ ధర్మరాజు పుణ్యాత్ముడు, భీమసేనుడు బలవంతుడు, అర్జునుడు బలవంతుడు. వీరు ఏనాడు పాపకార్యాలు ఆచరించలేదు. పాపకార్యాలంటే వీరికి ఇష్టము లేదు, తెలియదు కూడా. మాద్రీదేవి కుమారులైన నకుల సహదేవులు మహాత్ములు. ఇక వారు పాపం గురించే తలుచుకోరు. పాండురాజు నుండి సంక్రమించిన రాజ్యాన్ని పాండవులు పొందుతుంటే ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు. తండ్రి ఆస్తిని వారు పొందుతున్నారు కాబట్టి ఇందులో పాండవుల పాపము లేదు. ధృతరాష్ట్రుడే అధర్మంగా నడుచుకుంటున్నాడు. పాండవులను పంపించటానికి ఇది సరి అయిన సమయం కాదు. ఎందుకు ఊరికే పంపిస్తున్నాడు? వెళుతున్నటువంటి ప్రదేశము మంచిది కాదు. అయినా పాండవులు అక్కడ పంపించబడుతున్నారు కదా. అక్కడికి ఎందుకు పంపించబడుతున్నారంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరించాడో నాకు అర్థం కాలేదే. ఎలా అనుమతించాడు భీష్ముడు? పూర్వం విచిత్ర వీరుడు పాండురాజు తండ్రులాగా ఉండి మమ్మల్ని పాలించారు. పాండురాజు కీర్తిశేషుడు కాగానే బాలురైనటువంటి ఈ పాండవులను చూసి ధృతరాష్ట్రుడు సహించలేకపోతున్నాడు. ఇది మాకిష్టం లేదు. ఈ అన్యాయాన్ని మేము సహించం. ఈ దుష్టకార్యాన్ని మేము అంగీకరించం. మేమీ పురాన్నే వదిలేస్తున్నాం. మా ఇళ్లనే వదిలేస్తున్నాం. ధర్మరాజు ఉన్న చోటుకే వెళ్ళిపోతాం అని దుఃఖిస్తూ మాట్లాడుకున్నారు. ధర్మరాజు ఆ మాటలు విని బాగా ఆలోచించి ఇలా అన్నాడు: పితామాన్యో గురుశ్రేష్ఠః యదాహ పృథివీపతి అశంకమానైస్తత్ కార్యం అస్మాభిరితి నో వ్రతం అస్మాభిరితి నో వ్రతం. ప్రియమైన బంధువులారా, ధృతరాష్ట్రుడు మాకు పూజ్యుడైన తండ్రి. ఆయన గౌరవించదగినవాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు. ఆయన ఏం చెబితే దాన్ని మేము సందేహించకుండా పాటిస్తాం. అదే మా వ్రతం. ఆయన రాజు, ఆయన చెప్పిందే మేము వినాల.
మీ అందరూ మాకు మంచి మిత్రులు. మీరు మంచి హృదయాలు కలవారు. మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మా వెంట మీరు రాకూడదు. అంతే చాలు. మీ ఆశీర్వాదమే చాలు మాకు. మీరు మా మీద గౌరవం చూపించారు. సంతోషం. మీ సహాయం కావలసినప్పుడు, మీతో పని ఏర్పడినప్పుడు మాకు మీరు ప్రియాన్ని చేయండి. అప్పుడు మేలు చేయండి. మమ్మల్ని సంతోషపెట్టండి అప్పుడు అన్నాడు. ప్రజలు ఆ మాటలు విని వారిని ఆశీర్వదించి తిరిగి నగరానికి వెళ్ళారు. చాలామంది వెళ్ళారు. తాను జతలో వెళ్ళాలని చెప్పేసి అందరినీ వెనక్కి పంపించారు. ప్రజలందరూ వెళ్ళిపోగానే విదురుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ఆయన సత్యధర్మాలు తెలిసినవాడు కదా. దుర్యోధనుడి యొక్క దురుద్దేశాన్ని ఆ మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకు తెలపాలనుకున్నాడు. ఆ మాటలు ఇతరులకు తెలియవు, అర్థం కావు. ప్రాజ్ఞ ప్రాజ్ఞ ప్రలాపజ్ఞ ప్రలాపజ్ఞమిదం వచః ప్రాజ్ఞం ప్రాజ్ఞ ప్రలాపజ్ఞ ప్రలాపజ్ఞం వచో బ్రవీత్. నీతివేత్త అయినటువంటి ఆ విదురుడు ముందు వెనకాలు తెలిసినవాడు. బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తాడు ఎప్పుడు. అచ్చం అలాగే ధర్మరాజు కూడా ముందు వెనకల తెలిసినవాడు కదా. బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తాడు. విదురుడు ధర్మరాజుతో యో జానాతి పరప్రజ్ఞాం నీతిశాస్త్రానుసారిణీం విజ్ఞాయేహ తథా కుర్యాద్ ఆపదం నిస్తరేద్యథా. నీతి శాస్త్రానికి తగినట్లుగా ఇతరుల బుద్ధిని తెలుసుకున్నవాడు. అది తెలిసిన తరువాత ఆపదల నుండి తప్పించుకునేలాగా ప్రవర్తించాలి. ఆలోకం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతు తం ఘ్నంతి ప్రతిఘాత విధం ద్విషగా. లోహాలతో నిర్మించబడి శరీరాన్ని కోసేటువంటి పదునైన ఆయుధాన్ని నైపుణ్యం గలవారిని శత్రువు చంపలేడు. కక్షఘ్న శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః నదఖేదితి చాత్మానం యో రక్షతి సజీవతి. అగ్ని ఎండుగడ్డిని, ఎండిన అడవులను, చలిని అన్నిటినీ సంహరిస్తుంది. కానీ ఇతరులకు మాత్రం కనిపించకుండా కలుగులో దాక్కుని ఉన్నటువంటి ఎలుకలను అగ్ని దహించలేదు. అదేవిధంగా తనను తాను రక్షించుకోగల వాడు మాత్రమే జీవిస్తాడు. కళ్ళు లేని వాడికి దారి తెలియదు, దిక్కులు తెలియవు. ధైర్యం పోయిన వాడికి సద్బుద్ధి కలుగదు. ఈ బోధన నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. ఆప్తులు కానివారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని స్వీకరించిన మనిషి కుక్క స్వభావాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అప్పుడే అగ్ని నుండి తప్పించుకొని వాడే బయటపడుతాడు ఖండితంగా. అంటే కుక్క రాత్రివేళ తక్కువగా నిద్రిస్తుంది, అప్రమత్తంగా ఉంటుంది. ఆ సమయాన్ని అనుసరించు. చరణ్ మార్గాన్ విజానాతి నక్షత్రైర్విందతే దిశః ఆత్మనా చాత్మనః పంచ పీడయన్ నాను పీడ్యతే. అంత తిరుగుతూ ఉండే మార్గాలు తెలుస్తాయి. నక్షత్రాలను చూసి దిక్కులను తెలుసుకోవచ్చు. అలాగే తాను తన జ్ఞానేంద్రియాలను అప్రమత్తంగా ఉంచుకుంటే ఇతరుల చేత బాధించబడడు. పంచేంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడు శత్రుపీడ నుండి విముక్తుడవుతాడు అని అర్థం అని విదురుడు బోధించాడు. మొత్తానికి విదురుడిని మాట్లాడినటువంటి మాటల్లోనే అందరెదురుగా మాట్లాడుతున్నాడు. అంతరార్థం ఏమిటంటే
అగ్ని వల్ల దగ్ధమయ్యే గృహము నిర్మించబడింది. అక్కడ పురోచనుడనే వాడు ఉన్నాడు, మీతోనే తిరుగుతూ ఉంటాడు. వాడు మిమ్మల్ని అగ్నిలో కాల్చేస్తాడు. అందుచేత మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఈ ఎలకలాగా సొరంగం నిర్మించుకోండి. ఎలక అన్నాడు అక్కడ. గృహ పరిసరాలను జాగ్రత్తగా ముందు నుంచే గమనించుకుంటూ ఉండండి. అప్పుడు రాత్రివేళ భయం లేకుండా సంచరించవచ్చు. అంటే రాత్రిపూట వెళ్ళండి. ముందు తయారు చేసుకొని ఉన్నటువంటి సొరంగం నుంచి బయటపడవచ్చు. అప్పుడు లక్క ఇల్లు కాలిపోయినా మీకే ప్రమాదము జరగదు. మీకేది కూడా మీరు 5గురు ఏకాభిప్రాయంతో సంచరిస్తే ప్రత్యర్థులెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని రహస్యంగా సందేశాన్ని ఇచ్చాడు. ఇంతవరకు మాట్లాడింది ఇది చెప్పింది, ఇది అర్థమైంది. ఎందుకంటే ఇద్దరూ బుద్ధివంతులే కదా. ధర్మరాజు కూడా ఇంతవరకు చెప్పినటువంటి అదొక పొడుపు కథలాగా పజల్ లాగా ఉందన్నమాట. ఆ పజల్ లాగా అంత కోడ్ వర్డ్స్ లాగా, పజలు కోడ్ వర్డ్స్ ఇంగ్లీషు వర్డ్స్ లాగా మాట్లాడాడు. అందరు ఎదురుగానే మాట్లాడాడు. అది ఎవరికి మొత్తుకున్నా అర్థం కాలేదు, ధర్మరాజుకి మాత్రమే అర్థమైంది. మిగతా వాళ్ళు ఏదో ఉపదేశం చేస్తున్నాడు, పాపం దూరం వెళుతున్నాడు కదా అని చెప్పేసి బుద్ధిమంతుడు చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అసలు భీష్ముడికి కూడా తెలియదు, పక్కలో నిల్చున్నాడు ఆయనకు కూడా తెలియదు. కనుకనే విదురుడు తన మాటలలో లోహము, ఆయుధము, శత్రువు, ఎండుగడ్డి, ఎండిన అరణ్యం, అగ్ని, కలుగు, కలుగులో ఎలుక, జ్ఞాననేత్రం, కుక్క స్వభావం కలిగి ఉండటం, ఇంద్రియ నిగ్రహం వంటి అర్థవంతమైన పదాలను ప్రయోగించి మాట్లాడాడు. ఇలా ఆ రహస్య ప్రదేశంలోని నిజాన్ని, సత్యాన్ని ధర్మరాజు గ్రహించి మీరు చెప్పింది నాకు తెలిసింది అన్నాడు. అచ్చాలిక తర్వాత విదురుడు వారిని కొంత దూరం వరకు సాగనంపి వారికి అనుమతినిచ్చి, మన విదురుడు ఏమి పిసిపిసిగా మాట్లాడనే లేదు, అందరెదురుగా మాట్లాడి లెక్చర్ ఇచ్చాడు. బుద్ధిలాగా ఉంది అంతే. అది బాగా తను ఇంటికి వెళ్ళాడు. అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత కుంతి ధర్మరాజు వద్దకు వెళ్ళి ఇలా అంది, నాయన, విదురుడు ప్రజలందరి మధ్యలోనూ కొన్ని మాటలు స్పష్టంగాను కొన్ని మాటలు అస్పష్టంగాను నీతో మాట్లాడాడు. ఆ మాటలు నాకు అర్థం కాలేదు. ఎవరికి అర్థమవుతుంది ఆ మాటలు? ఆయన ఒక్కడికే అర్థమైంది. నాకు అర్థం కాలేదు. వాటిని నేను తెలుసుకోవచ్చా? తెలుసుకుంటే తప్పు లేదు కదా అని నువ్వు భావిస్తే నీ మాటల్లోని రహస్యాన్ని నాకు చెప్పు అంది. ధర్మరాజమ్మ, ధర్మాత్ముడైన విదురుడు, ఇళ్లలో అగ్ని ప్రమాదం జరగవచ్చు, మీరు ప్రయాణించే మార్గం కొత్తది కావచ్చు, మీరు కొత్త మార్గంలో ప్రయాణించవలసి రావచ్చు, ఇంద్రియ నిగ్రహం కలవాడు భూమిని తప్పకుండా పొందుతాడు, రాజవుతాడు అని చెప్పాడు. ఇవే చెప్పింది. అయ్యో, నాకు అర్థమే కాలేదే. అందుకే అమ్మా, నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను ఇది చెప్పింది మాట. ఇంత చెప్పుకొచ్చాడా? మరి అదేదో ఉపదేశంలాగా ఉంది. మరి అడవికి అగ్ని పడింది, ఏదేదో చెప్పుకొచ్చాడే. అంతే అమ్మా చెప్పింది. అంటే మనం వెళ్ళే మార్గం కూడా జాగ్రత్తగా ఉండాలని అది కూడా చెప్పుకొచ్చాడు అని అర్థం. ఈ మాటలు నేను విని మీరు చెప్పింది నాకు తెలిసింది అన్నాను. అంతే, నేను విన్నాను, అంతా తెలిసిందని చెప్పా. అదే అందుకే నేను అడిగింది, ఏమి విన్నావు, ఏం చెప్పావు, నీకేం అర్థమైంది, నాకేం అర్థం కాలేదే, విన్నావని చెప్పావా, అర్థం కాదంతా ఊరికి విన్నామని చెప్పావా అని అడిగాను. అంతే, ఇంకేం లేదు. లేదమ్మా, ఇది ఇంతే. తర్వాత పాండవులు పాల్గొన మాసంలో శుక్ల అష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో వారణావతానికి బయలుదేరారు. అక్కడికి చేరి ఆ నగరవాసులను చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.